హాయ్ ఎవ్రీవన్. చాలా రోజులైపోయింది మీతో మాట్లాడి, మీ ముందుకొచ్చి. ఎందుకు టైం తీసుకున్నానంటే, ఇప్పటిదాకా మన మిస్టర్ చెరుకువాడ ఛానల్‌లో 49 వీడియోస్ అయ్యాయి. ఇది నా 50th వీడియో. 49 వీడియోస్ దాకా నా జర్నీ చాలా అంటే చాలా బాగా జరిగింది మీ అందరితోను. ఎందుకంటే నాకు నాకు తెలియని విషయాలు మీద నేను నేర్చుకుని, మీకేదైనా చెప్పాలి అనుకుంటే నేను తెలుసుకొని మీ ముందుకి ప్రెజెంట్ చేశాను. మీలో కొంతమందికి, చాలామందికి వీడేంటి ఇలాగా ఏదో మోటివేషనల్ వీడియోస్ లాగా, లేకపోతే ఏవో కూర్చోపెట్టి క్లాస్ పీకుతున్నాడు అని డౌట్ వచ్చే ఉంటుంది. నా ఏజ్ ఎంత, నాదెంత, ఏది అని. అంటే నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్‌లో జరిగిన విషయాలు, నేను దాని నుంచి నేను ఎలా ఓవర్‌కమ్ అయ్యి, నేను ఎలాగ నేర్చుకుని, అవి నా లైఫ్‌కి ఎలా ఉపయోగపడ్డాయో, స్టిల్ అవి నేను నేర్చుకుంటూ మీతో చెప్తున్నాను. సో, అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. అలాగే నాకే ఉపయోగపడ్డాయి అంటే, చాలామందికి, నా ఫ్యామిలీకి, అంటే నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా! మీ అందరికీ కూడా అలాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ, నేను చెప్పిన టాపిక్స్ అవన్నీ మీకు అందరికీ ఉపయోగపడతాయని నేను మీకు అలా చెప్పాను. లేకపోతే మిగతాలాగా చాలా టాపిక్స్ ఉంటాయి. అంటే వ్యూస్ కోసమో, లేకపోతే దేనికోసమో నేను చెయ్యట్లే ఇవి. నేను చెప్పేది ఒక్కళ్ళైనా విని ఒక్కళ్ళకైనా ఉపయోగపడితే దానివల్ల నాకొచ్చే సాటిస్ఫాక్షన్ ఇంత అంతా కాదు. సో, మీ ఎంకరేజ్‌మెంట్ నాకెప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ మరోసారి థాంక్స్ చెప్తున్నాను. అండ్ మళ్ళీ మర్చిపోయాను. 21,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు ఇప్పటిదాకా. ఇదంతా మీ ఎంకరేజ్‌మెంట్ వల్లే. సో, టైం తీసుకున్న మీ ముందుకి ఒక మంచి కంటెంట్‌తో 50th వీడియో కాబట్టి మంచి కంటెంట్‌తో వద్దామని నేను ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. మీ అందరికీ మరోసారి పేరు పేరున చాలా 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 థాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు వీడియోలోకి మ్యూజిక్ తర్వాత వెళ్ళిపోదాం. ఓకే. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే, మీ సమయాన్ని ఆర్ మీ టైంని ఒక ముఖ్యమైన ఆలోచనకి కేటాయించారని అర్థం. ఇన్వెస్ట్ చేశారని అర్థం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక లోతైన హృదయాన్ని తాకే ఒక టాపిక్ గురించి. అదేంటంటే టైం అండ్ డెత్. తెలుగులో చెప్పాలంటే సమయం మరియు మరణం. టైం ఎందుకు అంత విలువైంది? మరణం మనకి సమయం గురించి ఏం నేర్పిస్తుంది? రండి, ఈ ప్రయాణంలోకి మనం వెళ్దాం. ఓకే. సమయం ఒక పదంలో, సమయం అనే పదంలో ఎంతటి శక్తి దాగుందో, ఎంత పవర్ దాగుందో మీకు తెలుసా? టైం అనేది ఒక నది లాంటిది. అది ఎప్పటికీ ఆగదు, ఫ్లో అవుతూనే ఉంటుంది. వెనక్కి తిరిగి రాదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది మన చేతుల నుండి జారిపోతుంది. అంటే చేతిలో ఇసుక కానీ స్మూత్ ఏవైనా ఉంటే ఎలా జారిపోతుంది, అలా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్క నిమిషం కూడా ఎంత విలువైందో? ఒక్క నిమిషం ఆలస్యం కారణంగా ఒక అవకాశాన్ని ఆర్ ఒక జీవితం తారుమారైపోతుంది. సపోజ్ ఒక పరీక్షలో 1 నిమిషం లేట్ అయ్యారనుకోండి, పరీక్షకి వెళ్ళడానికి ఏమవుతుంది? ఎగ్జామ్కి లేట్గా వెళ్తే ఎలవ్ చేయరు.
ఒకవేళ అలౌ చేసినా మనం టైం లేట్గా వెళ్తే ఆ ఎగ్జామ్ ఫేర్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. అలాగే ఒక ట్రైన్ కానీ ఏదైనా మనం బుక్ చేసుకుంటాం, ఆ టైంకి వెళ్ళకపోతే ట్రైన్ మిస్ అయిపోతుంది. అలాగే పెళ్ళిలో ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? ఆ ముహూర్తం దాటిపోతే దాని తర్వాత జరిగే అనర్థాలు జరుగుతాయి. సో టైం చాలా ఇంపార్టెంట్. అలాగే డెత్ కూడా. డెత్ టైము రెండు ప్యారలల్గానే వెళ్తూ ఉంటాయి. మనందరికీ దేవుడిచ్చిన ఒక మంచి బహుమతి ఏంటో తెలుసా? టైం. అది అనంతం కాదు. మన జీవితంలో ప్రతి క్షణం ఒక గడియారం టిక్ టాక్ లాగా జరిగిపోతూనే ఉంటుంది. అలాగే డెత్ అనేది మన జీవితంలో ఒక నిజం. అది ఎప్పుడూ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. హాంట్ చేస్తూనే ఉంటుంది. ఈ నిజం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. మనకు ఉన్న సమయం పరిమితం కాబట్టి, అంటే చాలా లిమిటెడ్ కాబట్టి దాన్ని విలువైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి. మనం ఎప్పుడు తరచూ ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇంకా సమయం ఉంది, రేపు చేద్దాము, రేపు కాకపోతే ఎల్లుండి చేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది. ప్రొక్రాస్టినేషన్. రేపు అనేది హామీ ఇవ్వబడింది కాదు. ఎందుకంటే వెనకాతలే ఒకటి వస్తూ ఉంటుంది. మరణం మనకు వెనకాతలు వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ఒక అవకాశం మనందరికీ. మనం ఏదైనా ఎవరితో అయినా గడపాలనుకున్నాం అనుకో, వెళ్ళి గడిపేయాలి. ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాం అనుకో, వెళ్ళి చేసేయాలి. ఏదైనా తిందాం అనుకున్నాం అనుకో, అది తినేయాలి. లేకపోతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలియదు. సో మనం ప్రెడిక్ట్ చేయలేని దాన్ని, ఆ టైం కరెక్ట్గా లేకపోతే, టైం వేస్ట్ చేసుకుంటే మనం ఏమీ సాధించడం, వెనకాతల డెత్ మనని హాంట్ చేస్తూనే ఉంటుంది. సో మనం చెయ్యాల్సిన పనులు చేసేద్దాం, చూడాల్సినవన్నీ చూసేద్దాం. ఒక ప్రణాళిక ప్రకారం, అంటే ఒక సిస్టమేటిక్గా, ఒక టైం టేబుల్ లాగా అలా వేసుకుని మనం ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని మనం ప్రయారిటైజ్ చేసుకుని, లీస్ట్ ప్రయారిటీ తర్వాత చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ విషయాలు మనం బాగా చేసుకోవాలి. లేకపోతే మనం చెప్తున్నాను కదండి, మనం వెనకాతల ఒకటి ఉంటూనే ఉంటుంది. మన అందరం అనుకోవచ్చు టైము డెత్ రెండు ప్యారలల్గా వెళ్తాయి అని. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు కలవు. కానీ మ్యాజిక్ ఏంటో తెలుసా మీ అందరికీ? అది ఎప్పుడు, ఆ డెత్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సడన్గా ఇలా అయిపోయి కే దీన్ని తగిలేసి తక్కువని వెళ్ళిపోతుంది, తీసుకెళ్ళిపోతుంది, కే అయిపోతుంది. ప్యారలల్ లైన్స్ వల్ల ఇలా తగిలి ఇలా వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, టైమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దాన్ని మాత్రం మనం గోల్డ్, డబ్బులు, వాటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. గోల్డ్ ఎవరైనా దొంగడు పడిపోయి దొబ్బేసాడు అనుకోండి, తర్వాత మళ్ళీ కొనుక్కోవచ్చు. డబ్బులు పోయాయి అనుకోండి, తర్వాత మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు. కానీ టైం అనేది మనం మనకి తిరిగి రానిది. అది మళ్ళీ ఒక్కసారి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వెనక్కంటూ రాదు. సో అందుకే చైల్డ్హుడ్ చాలామంది బాధపడుతూ ఉంటారు. చైల్డ్హుడ్ డేస్లో చాలా సరిగ్గా లేకపోతే, పెంపకం అది సరిగ్గా లేకపోతే వాళ్ళ లైఫ్ పాడైపోతుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత రియలైజ్ అవుతారు, అయ్యో ఇలాగని. ఏదైనా తప్పు చేసేటప్పుడు ఆలోచించకుండా మనం, అంటే ఆ ఆలోచన కూడా ఒక టైం తీసుకుని మనం చేసేది కరెక్టా కాదా అని
మనం ఆలోచించుకోకపోతే, ఆ తప్పు జరిగిపోతే ఇంకేమీ చేయలేం. అది ప్రతీదీ కూడా టైంతో ఇంటర్లింక్ అయి ఉంది మనది. సో టైము అండ్ డెత్ 2 చాలా ఇంపార్టెంట్ మనందరికీ. టైము ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రాదు, మనిషి ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. సో టైం అండ్ డెత్ సరిగ్గా మనం ప్లాన్ చేసుకోవాలి. డెత్ మనం ఎలాగ ప్లాన్ చేసుకోలేం, అట్లీస్ట్ టైంని బాగా ప్లాన్ చేసుకుంటే డెత్ అది మన చేతిలో ఉన్నంత వరకు మనం చేసుకోగలం. సో 2 ప్యారలల్గా వెళ్తాయి అండ్ చాలా ఇంపార్టెంట్. సో టైంకి వాల్యూ ఇవ్వండి. ఏదైనా చేద్దాం అనుకుంటే, ఏదైనా మనం అనుకుంటే అది టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ అని అనిపిస్తే టక్కుమని చేసేయడం బెటర్. లేకపోతే వెనకాతల ఒకటి వస్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్రో సినిమా ఉంది, ఆ నలుగురు సినిమా ఉంది, మీరు చూడండి. ఇంగ్లీష్లోనూ చాలా చాలా సినిమాలు వచ్చాయి. ఫైనల్ డెస్టినేషన్ అనే సినిమా ఉంది. ఇలాంటివన్నీ మనకి చూసుకుని మనం చేసుకోవాలి. ఇదే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టర్ చెరుకువాడ ఛానల్కి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.